విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం పరిధిలోని భైరవస్వామి ఆలయం వద్ద వనసేన సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారిద్దాం అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం కారణంగా కాలుష్యం పెరిగి జీవ వైవిధ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి మరింత విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఏమాత్రం రికగ్నిషన్ గురించి కూడా ఆశించకుండా ఇంకా ప్రజాసేవ చేయడం అనేది నిజంగా వీళ్ళని చూసి నేను చాలా సంతోషపడతాను, చాలా గర్వపడతాను. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ ప్రతి ఇంటికి వీళ్ళు ఇస్తున్నారు. ఇలాగా క్లీన్ వైజాగ్ కానీ ప్లాస్టిక్ని వదలండి, గుట్ట సంచులు వాడండి. సో ఇవన్నీ కూడా వీళ్ళు అంటే ఎక్కువ ఈ ప్రపంచం ఏమైపోయిందంటే ప్రతి వాళ్ళు నాకేంటి, నేనేం చేసుకోవాలి, నాకేంటి ఉపయోగం, ప్రజలకు ఏంటి కావాలి, ప్రజలకు ఏం చేయాలి అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ కుర్రోళ్ళలో మనం కూడా మ్యాచ్ అవుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి చెప్పి ముందుకు వచ్చి చక్కటి సర్వీస్ చేస్తున్నారు. లాస్ట్ టైం నేను వీళ్ళని మా కాన్స్టిట్యున్సీలో కలిశాను, హెచ్ఆర్లో కలిసినప్పుడు వీళ్ళందరితో మాట్లాడి నేను సార్ వస్తాను, మీతో పాటు కలిసి కొద్దిసేపు సర్వీస్ చేస్తాను. అండ్ మీలాగే స్టేట్లో చాలామంది ఇట్లా తయారవ్వాలి. అది వనసేన అని పెట్టుకోండి, ఇంకోటి ఏదన్నా పెట్టుకోండి, కానీ ఎన్విరాన్మెంట్ క్లీన్ చేసే విధంగా ఉంచి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. బీచెస్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని క్లీన్ చేస్తూ ప్లాస్టిక్ మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో నాగబాబు గారు మాకు రిపబ్లిక్ డే రోజు కలిసి చాలా మీరు చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. చేస్తూ ఆయన కూడా ఒక రోజు వస్తానని చెప్పారు. ఈ రోజు ఆయన రావడం, అదేవిధంగా గంటా గారు రావడం మా టీంలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, మన ఇంటి నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ని మన ఇంటికి తీసుకెళ్లి జీవీఎంసీ వాళ్ళు చెత్తబండి వచ్చినప్పుడు అందులో వేద్దాం. లేదని ప్రకృతిలో వేయడం ద్వారా ఎన్నో మూగజీవాల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏమాత్రం రికగ్నిషన్ గురించి కూడా